వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఇవాళ అయితే మనం బండికి అయితే పెయింట్ అయిపోతున్నాం. దానికైతే ముందుగా నేనైతే స్టిక్కర్ వేసుకున్నాను అనమాట. మా అన్న అయితే స్టిక్కర్ వేసిండు. కరెక్ట్గా దాని మీద అయితే మనం స్టిక్కర్ వేసాం, ఎందుకంటే ఆ స్టిక్కరింగ్ అయిపోయాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి వాటి మీద అయితే నీట్గా అయితే లేబుల్ కట్ చేసిన. మీకు అయితే నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ అయితే అసలు మళ్ళీ మనకి రాదు కదా, లాస్ట్ టైం గేట్కి వేసినాం, అందుకే ఈసారి అయితే ఫస్ట్ ఈ హ్యాండిల్ మీద అయితే ట్రై చేసిన. ఓకే, ఇది మనకైతే వచ్చేసింది. ఇంకేమన్నా పెయింటింగ్ వర్క్స్ ఉంటే వెళ్ళిపోవటమే. ఇక చిన్నగా ఒక్కొక్క దానికైతే వేయటం స్టార్ట్ చేశాను అనమాట. దీనికి కూడా మంచిగా వచ్చింది. మొత్తానికైతే అది పెయింటింగ్ బాగుందనమాట. కొంచెం షైనింగ్ కానీ ఇదంతా బాగుంది. ఒక 120 రూపీస్లో అది రావడం అంటే కొంచెం గ్రేట్ అని చెప్పొచ్చు. ఇగోండి అవుట్పుట్ అయితే ఇలా ఉందనమాట. ఒక్కొక్క దానికైతే మొత్తం ఒక్కొక్కటి సింగిల్గా అయితే వేసాను. ఇక వీటికి కూడా ప్లాస్టరైజ్ వేసేసినాం అనమాట, స్టిక్కర్స్కి. ఇంకా అలాగే అక్కడ వైట్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మిర్రర్ లాగా, దానికి కూడా వేసేసాం. ఇగోండి దీనికి పెయింట్ వేసినాకైతే ఇది ఇలా ఉంది. ఇక చిన్నగా అయితే ఒక్కొక్క దానికైతే వేసుకుంటూ వెళ్ళిపోయాను. బండి నెంబర్ ప్లేట్కి అయితే స్టిక్కర్ వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇటువైపు ఇంకా సైడ్ ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నిటికైతే నేను పెయింట్ వేద్దాం అనుకున్నా. ఇక వీటికైతే మొదలు పెట్టేశాను. బ్యాక్ సైడ్ అయితే వేసాను అనమాట. కొంచెం బాగుంది. ఇదైతే మనకి షైన్ కూడా యాడ్ చేస్తుంది అనమాట మనం పెయింట్ వేసేటప్పుడు. ఇక 4 పక్కల ఇండికేటర్స్కి అయితే వేసేసాను అనమాట. ఇక డూమ్ దగ్గరకు వచ్చేసినాం. ఇక హోండాది కనపడాలి కాబట్టి వాటికైతే ప్లాస్టర్ వేసిన. అలాగే సైలెన్సర్ కూడా పెయింట్ వేద్దామని వాటికి కూడా ప్లాస్టర్ వేసేసి ఇంకైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఇంకా ఇది వీడియోలు ఇలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే సూపర్ ఉంది. అది కొంచెం షైన్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, దానివల్ల అయితే సూపర్ ఉంది. ఇగోండి ఇక్కడతో అయితే మనకు ఒక స్ప్రే బాటిల్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదాకా మనమైతే ఒకటి వాడినాం కాదు, ఈ సగం అయితే దీనికి డూమ్కి వచ్చింది. ఇప్పుడు మనమైతే సెకండ్ స్ప్రే కొన్నాం, దీంతో అయితే కొడుతున్నా చూడండి. ఇక ఇంజన్ ముందు అయితే మనకి ఒక రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్కి కూడా పెయింట్ వేసాను. అది మొత్తం రస్ట్ వచ్చింది, కానీ పెయింట్ వేసిన తర్వాత మస్తు ఉంది. ఒకసారి చూడాలి అసలు ఎన్ని రోజులు వస్తుంది అనమాట. తర్వాత ఇక ట్యాంకు కూడా వేసేసాను. ఇక ఇటు పక్క అయితే ఇంజన్కి స్టార్ట్ చేశాను. మెయిన్ అయితే మనకి ఇంజన్ లుక్ ఉండాలి, దానికోసం అయితే అక్కడ హోండా అని కనిపిస్తుంది, అక్కడైతే వైట్ టేప్ వేసేసిన తర్వాత ఇట్లా స్ప్రే చేసిన అనమాట పెయింట్. కొంచెం బాగుంది. ఇక గాయస్ ఇప్పుడైతే మొత్తానికి చీకటి పడింది కదా, మనకి బండి అవుట్పుట్ అనేది కనిపించట్లేదు అనమాట. మీకు చూపిద్దామంటే మనకి షైనింగ్ కానీ ఇదంతా మీకు చూపించడానికి మంచిగా రావట్లే. రేపు మార్నింగ్ అయితే నేను వీడియో తీస్తా. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ బండి మొత్తం ఎట్లుందని చూపిస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.